అధికారం పోయిన వైసీపీ నేతల ఆక్రమణలకు అక్రమాలకు అడ్డుకట్ట పడలేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏకంగా శ్మశానం స్థలాన్ని కబ్జా చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ మాజీ ఎంపీ బుట్టా రేణుక బయటపెట్టడం మరో విశేషం. 4 కోట్ల విలువైన శ్మశాన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. 1960లో ఎమ్మిగనూరు పట్టణంలో కంసాలి వడ్రంగులకు శ్మశానం కోసం 2.87 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. తర్వాత అందులోనే 20 సెంట్ల భూమిని బ్రాహ్మణులకు కేటాయించారు. ఈ స్థలంపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు జగన్మోహన్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధాకర్ రెడ్డి, కుమ్మరి వెంకటేష్, మాల నరసన్న అనే వ్యక్తులతో కలిసి శ్మశానాన్ని ఆక్రమించారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ సహాయంతో ఈ భూమిని వెంకటేష్, నరసన్న పేర్ల మీద ఆన్లైన్ లోకి ఎక్కించారు. వాస్తవానికి రికార్డుల్లో ఈ భూమి గవర్నమెంట్ డ్రై ల్యాండ్ గా నమోదైంది. 2022 ఫిబ్రవరిలో ఈ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కొడుకు జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసినట్లు ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా తన పలుకుబడి ఉపయోగించి ఎమ్మిగనూరు పట్టణంలోని ఓ బ్యాంకు నుంచి ఈ స్థలాన్ని తాకట్టు పెట్టి 5 లక్షల లోన్ తీసుకున్నారు. ఈ మధ్య శ్మశానంలో ప్లాట్లు వేసి అమ్మకాలు ప్రారంభించారు. మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా జరుగుతున్న ఈ రియల్ దందాకు అడ్డుకట్ట వేసి శ్మశానాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీతో పాటు స్థానికులు కూడా కోరుతున్నారు.